నేటి ఆధునిక కాలంలో ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకొని జత చేస్తున్నారు. మరికొందరు సమాజానికి భయపడో ఏమో కానీ కులం అనే ముసుగులో కన్న ప్రేమను మరిచిపోయి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. ఓ పక్షి తన సంతానాన్ని రెక్కలు వచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకుంటుంది. రెక్కలు రాగానే తన పిల్లలను స్వేచ్ఛగా విహరింపచేస్తుంది. కానీ నేటి సమాజంలో ప్రేమ అనే బంధం ఎక్కడ తమ పిల్లలకు అనుబంధంగా మారుతుందోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు రూల్స్ పాటిస్తున్నారు. ఆ రూల్స్ మరొకరి ప్రేమకు దగ్గరిని చేస్తాయి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. తమ పిల్లల కోసమే తమ తాపత్రయం అనే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ప్రేమ అనే మాట ఎత్తగానే పిల్లలపై వారికున్న ప్రేమ ద్వేషంగా మారిపోతోంది. ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కని పెంచిన తల్లిదండ్రుల మాటలు పిల్లలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతుందో పిల్లల మాటలను పరిగణలోకి తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన అంతే ఉంది. ప్రేమ పెళ్లిళ్ళు 100% సక్సెస్ రేట్ పొందలేదని చెప్పచ్చు. అలాగే పెద్దలు కుదిర్చిన కొన్ని పెళ్లిళ్ళు కూడా అదే స్థాయిలో లేవని చెప్పచ్చు. మరి ప్రేమ, పెళ్లి రెండు వేర్వేరైనప్పటికీ ఇక్కడ మనసులు కలవడం చాలా ముఖ్యం. మనసులు కలిస్తే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు నిలుస్తుందని మేధావులు సైతం తెలుపుతూ ఉంటారు. ప్రేమ అనే బంధానికి కులం, మతం అడ్డంటూ కంచె వేసిన తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలని యువత కోరుకుంటున్నారు. అదే రీతిలో తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా పిల్లలపైన ఉందని, తమ ప్రేమను విజయ తీరాల వైపు మళ్లించేలా తమ వారిని ఒప్పించుకునే సత్తా కూడా ప్రేమికుల్లో ఉండాలని కూడా మేధావులు సూచిస్తున్నారు.